నమస్తే. విశాఖ జిల్లాలో మాజీ మంత్రి టీడీపీ నాయకుడు అయిన ఘంటా శ్రీనివాసరావు ఎంత పవర్ఫుల్ లీడరో అన్న సంగతి తెలిసింది. ఆయన ఏ రోజు ఎన్నికల్లో ఓటమి పాలు కాలేదు. ఒకసారి ఎంపీగా, 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా పనిచేసిన ఘంటా తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తులు చూశారు. ఆయన గెలిస్తే చాలు మంత్రి పదవి ఖాయం అన్న మాట ఉండేది. అలాంటిది ఈసారి మాత్రం అలా కుదరలేదు. 2024లో భీమునిపట్నం నుంచి ఎమ్మెల్యేగా ఘంటా గెలిచారు. ఆయన అంచనాలు తప్పకుండా టీడీపీ కూడా అధికారంలోకి వచ్చింది. కానీ ఘంటాకు ఛాన్స్ దక్కలేదు. జస్ట్ ఎమ్మెల్యేగా ఉండిపోయారు. ఇదిలా ఉంటే ఆయన మాట హైకమాండ్ వద్ద పెద్దగా చెల్లడం లేదా అన్న చర్చ కూడా సాగుతోంది. ఎందుకంటే ఆయన రాజకీయ ప్రత్యర్థిగా మారిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు టీడీపీ కండువా కప్పుతోంది అని అంటున్నారు. తొందరలోనే అది జరగనుంది అని కూడా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. విశాఖ మేయర్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి గెలిచేందుకు, అవిశ్వాసం నెగ్గేందుకు ఒకే ఒక్క ఓటు తారక మంత్రంగా పనిచేసింది. ఆ ఓటే అవంతి కుమార్తె 6వ వార్డు కార్పొరేటర్ అయిన లక్ష్మీ ప్రియాంక. ఇలా టీడీపీకి సరైన సమయంలో ఆదుకున్న అవంతి మీద పార్టీ పెద్దలు ఎంతో దయ చూపుతున్నారట. దాంతో ఒకనాడు తానుగా కోరి వెళ్లి పసుపు తీర్థం పుచ్చుకుంటాను అంటే స్పందించని వారు ఇప్పుడు ఆయనను కావాలి అని పిలుస్తున్నారట. దాంతో అవంతి వర్గం ఉబ్బి తబ్బిబ్బవుతోంది. అన్నీ అనుకూలిస్తే అవంతి తొందరలోనే పసుపు పార్టీలో చేరి కొత్త తమ్ముడు అయిపోతారు అంటున్నారు. అయితే అవంతి టీడీపీలో చేరడం ఘంటాకు ఇష్టం లేదు అంటున్నారు. నిజానికి ఘంటా వల్లనే అవంతి చేరిక కూడా గతంలో ఒకసారి బ్రేక్ పడింది అంటున్నారు. ఘంటాయే అవంతిని రాజకీయాల్లోకి తెచ్చారు. ఆయన వల్లనే ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి అవంతి గెలిచారు. అలా ఘంటాను రాజకీయ గురువుగా చేసుకుని ఎంపీగా కూడా మరోసారి నెగ్గారు. కానీ 2019 ఎన్నికల ముందు ఇద్దరి మధ్యన భీమిలి సీటు ఫైట్ తెచ్చింది. దాంతో ఘంటాతో విభేదించి ఆయన వైసీపీలో చేరారు. అక్కడ మంత్రి అయ్యారు. ఇక ఘంటా వైసీపీలోకి రావాలి అని చూసినప్పుడు అవంతి అక్కడ అడ్డు చక్రం వేశారు అంటారు. ఇలా ఇద్దరు ఒకరి పొడ మరొకరికి గిట్టకుండా 5-6 ఏళ్లుగా రాజకీయ సమరమే సాగిస్తున్నారు. అలాంటిది అవంతి టీడీపీలో చేరడానికి సిద్ధమవుతున్న వేళ ఘంటా వర్గం రియాక్షన్ వేరేగా ఉంటుంది అంటున్నారు. అయితే ఘంటాను జస్ట్ ఎమ్మెల్యేగా మాత్రమే చేసిన అధినాయకత్వం ఆయనకు పెద్దగా గిట్టని ఒకనాటి ప్రత్యర్థి అవంతిని పార్టీలోకి తీసుకొని రావడం ద్వారా ఏ రకమైన సందేశం ఇస్తున్నారు అన్నదే చర్చగా ఉందంట.